వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. డిపాజిట్ల విషయంలో రైతులపై ఒత్తిడి తేవద్దు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ విష ప్రచారం చేస్తుందన్న కేటీఆర్. కర్నూలు వ్యవసాయ మార్కెట్ను పరిశీలించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇందిరమ్మ ఇల్లు, స్వయం ఉపాధి పథకాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. వార్షిక రుణ ప్రణాళికలో తొలి క్వార్టర్లో 33.64% సాధించినట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించారు. ఆస్తుల తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయమని రైతులపై ఒత్తిడి తేవద్దని బట్టి విక్రమార్క సూచించారు. I have some few issues also to share with you. Particularly, I am very happy to share with all of you that Telangana tops in per capita income in the country with 3.87 lakhs, surpassing Karnataka and Haryana, marking its first top position in 5 years. By combining agricultural strength with steady industrial and service sector expansion, Telangana has positioned itself as one of India's most dynamic state economies, setting a benchmark for others to follow. We all have to take inspiration from this and pledge to work even harder to achieve higher growth for overall well-being of our people of Telangana. And also I am very happy to note the positive performance of banks during the first quarter of financial year 2025-26 in various segments of priority sector advances also. It is appreciable that banks have so far achieved 33.64% of ACP lending targets and the priority sector in the first quarter itself. Another interesting item to observe in the state is consistently maintaining high CD ratio and is 126.50% during the quarter. This is also one very remarkable achievement. As you are aware, the state of Telangana continues to be one of the fastest growing states in India, with robust industrial, agriculture and service sector growth, and various developmental initiatives are being taken up by our government to be ahead of. ఎరువుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీఐ, బీఆర్ఎస్ కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వంపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్న మంత్రి వాటి తయారీ, సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదేనని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. తెలంగాణ రైతులందరూ బీజేపీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎరువుల వైఫల్యం బాధ్యత బీజేపీ తీసుకోవాల్సిందేనన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్దేశపూర్వకంగా 4 నెలలుగా ఉత్పత్తి జరగట్లేదని, వెంటనే కర్మాగారంలో ఎరువుల ఉత్పత్తి చేసి సరఫరా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులను కూడా చొరవ తీసుకోవాలని ప్రత్యక్షంగా కలవడం ద్వారా, టెలిఫోన్ చేయడం ద్వారా, లేఖల ద్వారా విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. కానీ అధికారంలో ఉన్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎరువుల సరఫరాకు సంబంధించి తెలంగాణ పట్ల, తెలంగాణ రైతుల పట్ల వివక్షపూరితంగా వ్యవహరిస్తూ రైతుల ఆందోళన పడేటువంటి ఒక పరిస్థితిని కలుగజేస్తూ ఉంది. రాష్ట్ర రైతాంగానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు ఎరువుల తయారీ, ఎరువుల సరఫరా, ఎరువులకు సంబంధించినటువంటి పూర్తిగా ఆధిపత్యం కేంద్ర ప్రభుత్వానిదే. విద్య, వ్యవసాయము, త్రాగునీరు, ఇతరత్ర ఆరోగ్యము, ఇతరత్ర సబ్జెక్టులన్నీ ఫెడరల్ సిస్టంలో
కేంద్రము రాష్ట్రము ఉమ్మడి సబ్జెక్టులుగా ఉంటాయి. కానీ ఎరువులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి 100% బాధ్యత కేంద్ర ప్రభుత్వం, తయారీతో పాటుగా సరఫరాకు సంబంధించినటువంటి పూర్తి అంశం అంతా కూడా కేంద్రంకు ముడిపడి ఉన్నటువంటి అంశం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన కేంద్రాన్ని ఇన్నిసార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీది లేదనే కారణం మీదన, లేదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి 22,000 కోట్ల రుణమాఫీ చేసి రైతు భరోసా పేరు మీద ఎకరానికి 6,000 రూపాయలు 9 రోజుల్లో 9,000 కోట్లు ఇవ్వడం కానీ, సన్న వడ్లకు 500 బోనస్ ఇవ్వడం కానీ, ఈ విధంగా రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు జరిగేటువంటి సందర్భంలో రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత రావాలనే ఆలోచనతో భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ తోటి క్షేత్రస్థాయిలో కుమ్ముక్కై లేని అపోహలను సృష్టించి ముందస్తుగానే రైతుల లోపల ఒక ప్యానిక్ సిస్టమ్ క్రియేట్ చేయడం వల్ల కొంత ముందస్తు స్టాకులు పెట్టుకునేటువంటి కొంతమంది ఉత్సాహులైన రైతులతో కారణం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈరోజు ఎరువులకు సంబంధించిన ఇబ్బంది ఉన్నమాట వాస్తవము, మేము కాదని అనడం లేదు. కానీ దీనికి బాధ్యత ఎవరైతే వహించాల్సిన వాళ్ళో నిమ్మకు నీరెత్తినట్టు మౌనంగా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి అంశాన్ని తెలంగాణ రైతాంగానికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రైతాంగం వాళ్ళను పొద్దున్నే లేచి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇబ్బందిని గమనించి వాళ్ళను పొలిటికల్ మోటివేషన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. నేను అడుగుతాను, మీకు నిజంగానే భారతీయ జనతా పార్టీ మీద మీ నాయకుడు మొన్న చెప్పినాడు కేటీఆర్ గారు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూరియా ఇస్తే మీకు ఓటేస్తాం, యూరియా ఇవ్వకపోతే ఓటేయమని చెప్పినారు. ఇవాళ రేపు పొద్దున ఓటింగ్ ఉంది, యూరియా ఇయ్యలే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్మింది. ఎన్నికల ముందు విష ప్రచారం చేసింది, ఎన్నికల తర్వాత కూడా కాళేశ్వరంపై కక్ష కట్టింది. కాళేశ్వరంపై కక్ష కట్టి సిబిఐ విచారణకు ఆదేశించారు. వారం తిరగక ముందే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తున్నామని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు. తల దగ్గర చేయాల్సిన శంకుస్థాపన తోక దగ్గర చేస్తున్నారు. మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపన మొహం చెల్లక గండిపేట దగ్గర డ్రామా చేస్తున్నారు. ముందు నుంచే భయంకరంగా విషం జిమ్ముతూ మొదటి రోజు నుంచి ఈ ప్రాజెక్టును బద్నాం చేయాలన్న ప్రయత్నం ఎంత గట్టిగా చేసిందో, ఎట్లా ప్రజల మనసుల్లో లేని అనుమానాలను చొప్పించి అడ్డమైన ఆరోపణలు చేసి ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే ట్రెండు, అదే వరుస తప్ప ఇంకోటి లేనేలేదు. తెలంగాణకు వరప్రధాని లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చివరికి కక్షగట్టి తెల్లారు లేస్తే రాహుల్ గాంధీ గారు దుమ్మెత్తిపోస్తూ ఉంటారు. బీజేపీ జేబు సంస్థ సిబిఐ, బీజేపీ జేబు సంస్థ ఐటీ అంటూ తెల్లారు లేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం జాతీయ స్థాయిలో సిబిఐ అంటేనే అది జేబు సంస్థ బీజేపీకి అని చెప్పి దుమ్మెత్తిపోస్తూ ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత కక్ష అంటే చివరికి ఏ సిబిఐనైతే రాహుల్ గాంధీ గారు అనునిత్యం తప్పుబడుతూ ద్వేషిస్తూ ఇది బీజేపీ జేబు సంస్థ అని మాట్లాడతారో, చివరికి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇక్కడ ఏమీ లేదు, కొండను దవి ఎలక కూడా పట్టలేదు కాబట్టి 22 నెలలు మరి టైంపాస్ చేసి కోట్ల రూపాయలు తగలబెట్టి కాళేశ్వరం కమిషన్ అని పెట్టి పీసీ ఘోష్ గారి కమిషన్ వేసి కొండను దవ్వి ఎలుకను కూడా పట్టలేని పరిస్థితుల్లో కొత్తగా మళ్ళీ సిబిఐ కప్పచెప్తున్నా అని ఒక కొత్తగా నాటకానికి తెరదీసినారు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ప్రజలకి మీరు ప్రజల సొమ్ముతో ప్రతి పత్రికలో ఇవాళ అడ్వర్టైజ్మెంట్లు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. ఏమని? మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీకి అనుసంధానం చేసే ప్రాజెక్టుకు, బృహత్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి గారు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పి మరి ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చినారు. ఈ ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కనీస సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. కనీస మాత్రం ఇంగితం ఉందా? కనీస మాత్రం సోయి ఉందా మీకు? సరిగ్గా వారం కిందట, ఇదే సోమవారం నాడు, వారం రోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్షగట్టి సిబిఐ ఎంక్వైరీ అని పెట్టినారు. మరి ఈరోజు ఈ సోమవారం రోజు కేసీఆర్ గారు కట్టిన అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడ్డ మూసీ జలాల
అనుసంధానం అని పెట్టి ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, కాకపోతే ఎవరైనా మనిషి జ్ఞానం ఉన్నవాడైతే తల దగ్గర శంకుస్థాపన చేస్తారు, తల దగ్గర చేస్తారు. ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో, ఎక్కడి నుంచి అయితే నీళ్లు తేవాలనుకుంటున్నారో అక్కడ శంకుస్థాపన చేస్తారు. కేవలం తలా తోక లేని వాళ్ళే తోక దగ్గర చేస్తారు. ఎందుకంటే బాధ ఏముంది ఈయనకి? మల్లన్న సాగర్ దగ్గర పోయి శంకుస్థాపన చేస్తే ఏం చెప్పాలా? ఎదురుగా కళ్ళు దొబ్బినాయా, నీకు కనబడతలేవా, అవి కాళేశ్వరం నీళ్లు కాదా అని ప్రజలు అడుగుతారు, రైతులు అడుగుతారు. ఇవి కాళేశ్వరంలో వచ్చిన నీళ్లు కావా అని సోయినవాడు ఎవడైనా అడుగుతాడు, మీడియా అడుగుతుంది, అందరూ అడుగుతారు. సమాధానం చెప్పలేరు. ఎందుకంటే కాళేశ్వరం కొట్టుకపోయింది, కాళేశ్వరం ఇదైంది అదైంది అని దిక్కుమాలిన మాటలు మాట్లాడిందే మీరు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కర్నూలు వ్యవసాయ మార్కెట్ను పరిశీలించారు. ఉల్లి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉల్లికి 3,000 గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అవసరమైనప్పుడు తన కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడని షర్మిల ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరికీ నమస్కారం. కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈరోజు ఇక్కడికి నేను రావటం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉల్లి పండించిన రైతులు ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఇక్కడికి వచ్చి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఉల్లి పండించడానికి 20,000 నుంచి 1,20,000 వరకు పెట్టుబడి అవుతుంది అని రైతులు చెప్తున్నారు. కానీ అమ్ముకుందామంటే మాత్రం క్వింటాలకు 600 రూపాయల కంటే రావటం లేదు అని చెప్తున్నారు. గత సంవత్సరం 4,500 రూపాయలకు అమ్ముకోగలిగాం. ఈసారి డిమాండ్ లేక ఉల్లి కొనడం కూడా కరువైపోయింది. దాంతో ఈ దళారుల కార్టెల్ దళారుల సిండికేట్ కేవలం 600 రూపాయలు, అది కూడా మంచి గ్రేడ్ అయితే, కింద గ్రేడ్ అయితే 300కు 200కు కూడా అమ్ముకుంటున్నారు. పండించిన పంటలో పెట్టుబడిలో కనీసం సగం కూడా రావటం లేదు అని ఇక్కడ రైతులు వాపోతున్నారు. మరి రైతులకు నష్టం వస్తే మొన్న 2 రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేయకపోతే దానికి వైసీపీ కార్యకర్తలు అంటూ టీడీపీ ప్రచారం చేసింది, కేసులు పెట్టింది. మరి రైతులకి పండించిన పంటకి కూడా పార్టీలు ఉంటాయని ఇప్పుడే అర్థమవుతుంది. కూటమి సర్కార్కి, చంద్రబాబు గారికి ఇది తగదు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉల్లి రైతులు చాలా కష్టాలలో ఉన్నారు. 600 రూపాయల కంటే రావటం లేదు. చంద్రబాబు గారు డిఫరెన్స్ అమౌంట్, మద్దతు ధర 1,200 అయితే ఆ డిఫరెన్స్ అమౌంట్ ప్రభుత్వం ఇస్తుంది అన్న జాయింట్ కలెక్టర్ మాట మీద ఇక్కడ చాలా మంది రైతులకి నమ్మకం లేదు అని చెప్తున్నారు. ప్రధాని మోడీ మాట ఇచ్చారు. విజయదశమికి అమలు చేయనున్న జీఎస్టీ తగ్గింపు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ అమలాపురం బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జీఎస్టీ తగ్గింపుపై మాట్లాడిన నెల రోజుల్లోనే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ విజయదశమికి 86 నిత్యావసర వస్తువులను, ట్రాక్టర్లు, ట్రైర్లు, ద్విచక్ర వాహనాలపై జీఎస్టీ తగ్గింపునకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రధానంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు కొన్ని వస్తువులపై 18 నుండి 5% వరకు తగ్గింపు, స్టేషనరీ సంబంధించి పుస్తకాలు, పెన్నులు, ఎరేజర్లు వంటి వాటిపై పూర్తిగా 0% జీఎస్టీ అమలు చేయనున్నట్లు తెలిపారు. క్యాన్సర్ సంబంధిత మందులు పూర్తిగా 0% జీఎస్టీలో చేర్చినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. నిత్యావసర వస్తువులు, అనేక పరికరాల మీద మనకి జీఎస్టీలో వినూత్నంగా చాలా తగ్గింపు జరగడం జరిగింది. ఇదంతా కూడా ఈ నెల సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అమలు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేశారు.
జిఎస్టీ కోసం వాజ్పేయి గారు 2000 సంవత్సరంలో జిఎస్టీ కోసం ఆలోచన చేసిన తర్వాత 2000లో ఆలోచన చేసిన తర్వాత అనేక రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కమిటీలు వేయడం, ఎట్టకేలకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2017 జూలై 1 నుంచి కూడా జిఎస్టీని అమల్లో తీసుకురావడం జరిగింది. ఇది కేవలం జిఎస్టీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎన్నో కళ్ళకన్నారో భారతదేశాన్ని ఏకీకృత భారతదేశంగా చేరింది, దానిలో ఇది కూడా వర్తిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి స్వతంత్ర దినోత్సవ వేడుకలుగా ప్రకటించిన నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు ఈ నెల 22 నుంచి అమలయ్యేలాగా వినూత్నంగా చాలా ఎక్కువ మోతాదులో తగ్గించే విధంగా చిన్న విద్యతోటే ఉజ్వల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిక్షిప్తమైందని పెద్ద చెప్పారు. దానికి సంబంధించి విద్య ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, వాళ్ళకి అన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా నోట్బుక్స్ మీద, పెన్నుల మీద, పెన్సిళ్ళ మీద, విద్యార్థులు చదువుకునే స్టేషనరీ మీద 0% ట్యాక్స్ విధించడం జరిగింది. కొన్ని జియోగ్రఫిక్ కొన్ని అంశాల మీద మాత్రం 12 నుంచి 5% ట్యాక్స్లు తగ్గించడం జరిగింది. నోట్బుక్స్, పెన్నులు, పెన్సిల్, ఎరేజర్లు అన్నిటి మీద కూడా 0 ట్యాక్స్ పెట్టడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా ద్విచక్ర వాహనం మీద ప్రయాణం చేయడం జరుగుతుంది. 180 మంది మన ప్రతి ద్విచక్ర వాహనదారునికి కూడా తగ్గింపు జరుగుతుంది. మహిళల కోసం మహిళలు గృహోపకరణాలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, డిష్ వాషర్లు వీటన్నిటి మీద కూడా ట్యాక్స్ భారీగా తగ్గించడం జరిగింది. ఆరోగ్యం దృష్టికి, మెడిసిన్ దృష్టికి తీసుకువస్తే క్యాన్సర్ లాంటి కొన్ని అరుదైన జబ్బులకి ట్యాక్స్ని మొత్తం 0 చేయడం జరిగింది. ఆ మందుల మీద 0% ట్యాక్స్, ట్యాక్స్ లేదు. ఏదైతే ఆక్సిజన్ లాంటి కొన్ని మెడిసిన్స్ మీద 12 నుంచి 5% వరకు తగ్గించడం జరిగింది ట్యాక్స్. ఈ రకంగా ఎవరికైతే ఉచిత బీమాలు లేవు, ఏదైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా హెల్త్ ఇన్సూరెన్స్లు పే చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా 18% హెల్త్ ఇన్సూరెన్స్కి ట్యాక్స్ పే చేస్తున్నారు. జీవిత బీమాలో, హెల్త్ ఇన్సూరెన్స్లో వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ మొత్తం 0 చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అదేవిధంగా వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, ట్రాక్టర్ టైర్లు వీటన్నిటి కూడా 18% ట్యాక్స్ ఉంటే దాన్ని 5%కి తీసుకురావడం జరిగింది. ట్రాక్టర్లకి 12% ఉంటే వాటిని 5%కి తీసుకురావడం జరిగింది. కార్లు ఇప్పటికే టాటా వాళ్ళు ప్రకటించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో ఫణిశ్రీ ఫంక్షన్ హాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులుగా కేఎస్ఎన్ మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వర్కింగ్ అధ్యక్షులుగా గోపిశెట్టి కృష్ణారావు, ఉపాధ్యక్షులుగా లక్కు శేషు, మద్దాల యేసుప్రసాద్, జాయింట్ కార్యదర్శిగా డి యేసురాజు, కోశాధికారిగా పెచ్చేటి సూర్యచంద్రరావు, జాయింట్ ట్రెజరీగా పి దినేష్ కుమార్లు ఎన్నుకున్నారు. వీరి చేత రాష్ట్ర సంక్షేమ సంఘం చైర్మన్ మద్దాల రమేష్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, డిఎస్పీ డాక్టర్ జి శ్రీవేద, సిఐ బి యాదగిరి అభినందించారు. ఈ కార్యక్రమంలో మైలాబత్తుల ఉమా, జి శ్రీరామచంద్రమూర్తి, ఆకుల సందీప్, కోట్ల బాలకృష్ణ, ఇంటి పండు, వి సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరు డిఎస్పీ గారు, బీజేపీ నాయకులు, మేడం గారు అందరికీ కూడా, మీ అందరికీ కూడా ఒక శాసనసభ్యునిగా అదే జిల్లాలో మీరు ఏదైనా సరే అవసరం ఉన్నా సరే తప్పనిసరి మీ అందరూ కూడా అందుబాటులో ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు చెప్పారు, మీ సమస్యలు ఏదైనా ఉన్నాయి అది కూడా ఏదైనా అవకాశం ఉంటే కనుక ప్రభుత్వం నోటీసులో పెట్టి ఏదన్నా మీ సమస్యకి న్యాయం జరిగే విధంగా కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి పథకాలు కానీ ఏదో రకంగా రాయితీలు కల్పిస్తున్నాయి. మీరు కూడా అడగడం న్యాయం ఉంది. ఎందుకంటే ఇది వారసత్వంగా పూర్వం నుంచి కూడా మీరందరూ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి మీ జీవన విధానాన్ని. అంటే ఒక్క విషయం, ఈరోజు సమాజంలో ఫోటోగ్రఫీ లేనిదే కూడా ఎవరు కూడా ముందుగా, అంటే మీ పొలిటికల్ నాయకులు ఉన్నా సరే మీ సహకారం లేనిదే ఇదేంటంటే ఉన్నత వాస్తవాన్ని మీరు చూపించే విధంగా కూడా మంచి విజన్ తోటి మీరందరూ కూడా మీరు ముందుకు వెళ్తారు. మీ అందరికీ కూడా
మా ప్రభుత్వం ఏదైతే మన ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం నుంచి కూడా న్యాయం జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నోటీసులో పెట్టి నేను నా వంతుగా కూడా నేను సహకరిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలా మన స్టేట్ లో ఇన్ని ప్లేసెస్ నుంచి ఇంత యునైటెడ్ గా ఫోటోగ్రాఫర్స్ రావడం అనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇట్స్ రియల్లీ వెరీ స్పెషల్ డే. ఫోటోగ్రఫీ అన్నది బేసిక్స్ లోకి వెళ్తే మోర్ దాన్ ప్రొఫెషన్ ఇట్ ఈస్ అన్ ఆర్ట్. బిహైండ్ ఎవ్రీ ఫోటోగ్రాఫ్ దేర్ ఇస్ అ స్టోరీ. ఆ స్టోరీని చక్కగా చెప్పే ఫోటోగ్రాఫర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఫోటోగ్రాఫ్ డిస్క్రైబ్స్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. మా క్రైమ్ కి సంబంధించి, మా పోలీస్ కి సంబంధించి సెవెరల్ క్రైమ్ డిటెక్షన్ లో ఈ ఫోటోగ్రఫీస్ యూజ్ అయ్యాయి. ఈ ఫోటోగ్రఫీ వల్ల మాకు ఇన్ఫర్మేషన్, రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ కూడా మాకు వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ అయింది. మాకన్నా ముందు పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా ముందు సందీప్ గారు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ తోటి మేము వెళ్ళి ఇమీడియట్ గా యాక్ట్ చేయగలిగాము. దాంతో వీ వర్ ఏబుల్ టు ప్రివెంట్ మేజర్ డ్యామేజ్. సో ఈ నర్సాపూర్ ఫోటోగ్రాఫర్స్ కి, ఇక్కడ అసోసియేషన్ కి మా పోలీస్ తరఫున రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఈ రోజు మనం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణం మన డిస్ట్రిక్ట్ రాజ్ గారు ఎలక్టెడ్ అయ్యారు ఎలక్షన్ కి. I really congratulate you on this occasion. అండ్ వాళ్ళు ఇన్విటేషన్ ఇవ్వడానికి వారు వచ్చినప్పుడు చెప్పారు, ఫోటోగ్రాఫర్స్ ఉన్న కష్టాలు చెప్పారు. అలాగే ఏదైనా ప్రాబ్లం వాళ్ళకి వస్తే కలెక్ట్ చేసుకుని ఫండ్స్ ఒకరికి ఒకరు ఎలా హెల్ప్ చేస్తారు అన్నది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ స్టేట్లో ఉన్నా ఈ అసోసియేషన్ ముందు ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. I really appreciate for that act of yours, and I congratulate you, and I request you to put forward all this in the future. లయన్స్ క్లబ్ అరవింద్ చోల్కర్ పెదశంకరంపేట గ్రామ పంచాయతీ శానిటరీ సిబ్బందికి దసరా కానుకగా బట్టల పంపిణీ. లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణ ఖేడ్ ఆధ్వర్యంలో న్యూ బాంబే కట్ పీస్ నారాయణ ఖేడ్ వ్యవస్థాపకులు స్వర్గీయ చోల్కర్ వెంకటరావు స్మారకార్థం మనవడు లైన్ అరవింద్ చోల్కర్ పెద్దశంకరంపేట గ్రామ పంచాయతీ శానిటరీ సిబ్బందికి దసరా కానుకగా బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ రాజ్ కుమార్, అధ్యక్షులు సాయి సంగమేశ్వర్, సీనియర్ సభ్యులు వెంకటరావు, స్థానిక సభ్యులు ప్రభాకర్ శెట్రావు, అరవింద్, పెంటయ్య, చరణ్ మరియు ముఖ్య అతిథిగా స్థానిక తహసీల్దారు, గ్రామ పంచాయతీ, ఇతర గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు నారాయణఖేడ్ ప్రాంతంలో మా సంస్థ ద్వారా చేయబడతాయి. గత సంవత్సరం కూడా మా లైన్ అరవింద్ గారు స్పాన్సర్ చేసినటువంటి ఈ వస్తువులు ముఖ్యంగా సఫాయి కార్మికులకు, నారాయణఖేడ్ మున్సిపాలిటీ కార్మికులకు ఇవ్వడం జరిగింది. ఈసారి మా లైన్ సభ్యులు స్థానికంగా ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ గారు, పెంటయ్య గారు, అరుణాథ్ గారు, అదేవిధంగా మాజీ తీసుకపోండి ఇంకా రైట్ నాకు
మీ చీరలు ఎత్తుకోపో మీ చీరలు ఎత్తుకోపో తీయ రైట్ రైట్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.